శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖున భాగ్యస్థానంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది. అది ఒక విధంగా రాజయోగం, ధనయోగం, అలాగే బుధాదిత్య యోగం. ఈ యోగ ప్రభావం వల్ల విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి అధిక ఆదాయం, అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, పదవిలో అభివృద్ధి రావడం జరిగే అవకాశం ఉంది. చతుర్థ పంచమాధిపతులైనటువంటి రవి బుధులు కలిసి భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. అంటే ఒక విధంగా ఇది మకర రాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మకర రాశి, వృషభ రాశి, కన్యా రాశి ఈ మూడు కూడా భూతత్వ రాశులు అవ్వటం వల్ల ఈ మూడు రాశుల్లో ఉన్నటువంటి గ్రహం ఒకదానికొకటి సహకరించుకోవడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు వృషభ రాశిలో అంటే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తాయో అటువంటి ఫలితం జాతకుడికి రావడం జరుగుతుంది. అది నాడీ శాస్త్ర ప్రకారం కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది కోణ దృష్టి ఈ వృషభ రాశి వారి మీద ఈ రవి బుధుల నుంచి కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఏంటంటే ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి రావడం ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు 100% వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వర్గం వారు వారి యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు తగిన విధమైనటువంటి ప్రచారం చేసుకోవడం కానీ, కొత్తగా ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే రవి సహకారం ఉందో ప్రభుత్వ సహకారం ఉంటుంది. మరి భాగ్యస్థానంలో రవి తండ్రి గారి యొక్క సహకారం, పెద్దల సహకారం కూడా లభించి ఒక మంచి యోగం ఏర్పడింది. ఇక మామూలుగా మరి ఈ వారం ఎండింగ్లో అంటే 3వ తారీఖున వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం భరణి నక్షత్రం మీదకి సంచరించడం జరుగుతుంది. అంటే భరణి నక్షత్రం మీద సంచరించడం అంటే తులారాశి వారికి ఒక అదృష్ట యోగం లాంటిదన్నమాట. అంటే గురుబలం వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. మరి గురువు శుక్రుడు యొక్క నక్షత్రంలో పెరగగానే వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి, ఆరోగ్యం ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే శుభకరమైనటువంటి వార్తలు వినడం, అలాగే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించడం, జాతకుడికి ఒక విధమైనటువంటి బలం అంటే దైవ బలం ఏర్పడడం జరుగుతుంది. మంచి కాన్ఫిడెన్స్తో ఏ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇది ఒక ధన కారకుడైనటువంటి ఈ గురుగ్రహం శుక్రగ్రహం మీద సంచరించడం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలుస్తాయి. మరి ఈ సమయంలోనే మరి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల మరి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్న ధనం కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదో విధంగా ఆర్థిక పరమైనటువంటి లాభం ఈ రాశి వారికి మరి ఈ వారం లభిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది అటు విద్యా సంబంధించిన విషయాలు, ఇటు ఆర్థిక సంబంధించిన విషయాలు, వృత్తి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో 100% ఈ రాశి వారికి మంచి ఫలితం రావడం జరుగుతుంది. అయితే ఖర్చులు కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. శుక్రుడు ఎప్పుడైతే కుజగ్రహంతో సంచరిస్తున్నాడో అనవసర వ్యయం ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది. వాళ్ళు మనసులో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది ఏ విధమైన కోరికలు అనుకున్నవి ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ఒక విధంగా ఇది ఈ కుజ శుక్రులు కలిసి ఉండడం వలన ఏంటంటే అనవసర వ్యయం, దుర్వ్యయం లాంటిది జరుగుతుంటుంది. కొద్దిగా వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. లగ్జరీగా జీవితం గడపాలని, ఇష్టమైన వాడితో హ్యాపీగా గడపాలని ఆలోచన వస్తుంటుంది. ఆ కారణం వల్ల జాతకులు కొంత ధనాన్ని వెచ్చిస్తారు. దానివల్ల కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్కి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మరి ఇటువంటి వాటికి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఏదైనా పంచమ స్థానంలో ఉన్నటువంటి
కేతుగ్రహ సంచారం వల్ల షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, జోదం, పందాల వాటిలో పోగొట్టుకునే అవకాశం ఉంది. అనవసర భ్రమలకు లోనై కొంతమంది ఏంటంటే ఇలా ఈజీ మనీ కోసం ఆశపడి డబ్బు పోగొట్టుకునే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే శని భగవానుడు దశమస్థాన సంచారం అనేది కొంతవరకు ఈ రాశి వారికి మరి ఆ శని భగవానుడు కేతు రాహుగ్రహ నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రం మీద సంచరిస్తూ ఆ రాహు లాభస్థానంలో ఉన్నాడు. ఇది మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి యోగం. ఇది సాఫ్ట్వేర్ రంగం, టెక్నాలజీ రంగం, సినిమా పరిశ్రమ, ప్రతి కళాకారుడికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే ఈ సమయంలో ఈ జాతకులకి విదేశ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు, ఇతర కమ్యూనిటీ మిత్రులు మీకు సహకరిస్తారు. అనుకోకుండా మీ యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బ్లాక్ మనీ రూపంలో కానీ, అక్రమార్జన రూపంలో కానీ ధనం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు అది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బట్ ఎనీహో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో వస్తున్నటువంటి ఈ వారంలో 29వ తారీఖు జనవరి నెలలో సంకటహర చతుర్థి ఆ రోజు మీకు తోచిన విధంగా గణపతి ఆలయంలో అభిషేకం కానీ, గణపతి హోమం కానీ, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం కానీ, కనీసం గరికతో అర్చన చేసుకోవడం వలన మీ యొక్క కార్యక్రమాలు మధ్యలో ఆగకుండా ప్రతి ప్రారంభించిన ప్రతి పని కూడా చాలా సులభంగా, సునాయాసంగా పూర్తి అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ, గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు, పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి, శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని, ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాల్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల, లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ, ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు, దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా, కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు
ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.